చంద్రబాబు నాయుడు గారిని విజనరీ నాయకుడు అంటారు. హైదరాబాద్ని డెవలప్ చేశారు, సైబరాబాద్ డెవలప్ చేశారు. హైదరాబాద్ని ప్రపంచ పటంలో సృష్టించినటువంటి, ఉత్తమంగా చూపించినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. ఇవాళ అమరావతి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని మరొక అద్భుతమైన రాజధానిగా ప్రపంచంలో చిత్రించడానికి మళ్ళీ నడుం బిగించినటువంటి మహనీయుడు. 45 సంవత్సరాల రాజకీయ ఎదురీత. ఎంతమంది ఎన్ని విమర్శించినా ఏమీ పట్టించుకోకుండా పని చేసుకెళ్ళేవాడికి ఎదురే లేదు అనేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ విశాఖ తలరాతని మార్చిన విధాత అంటాను నేను. విశాఖ తలరాచిన విధాత భావితరాల్లో చెప్పుకుంటారు. ఇవాళ విశాఖపట్నం ఇలా ఉంది అనంటే ఆ రోజున చెప్పుకుంటారు భావితరాల్లో. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చర్యల వల్ల మనం ఇవాళ ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నాం అని భావితరాలు చెప్పుకునేలాగా విశాఖని తీర్చిదిద్దుతున్నారు. నేటి తరం అవసరాలు తీరుస్తూ ఈరోజు మనం ఉన్నామా, తిన్నామా, బతికున్నామా, మన ఆరోగ్యం బాగుందా, మన విద్య బాగుందా, వ్యవసాయం బాగుందా అన్నీ చూసుకుంటూ భావితరానికి భవిష్యత్తు ఇచ్చిన వాడే నాయకుడు. వాడు మాత్రమే నాయకుడు. అలాంటి నాయకుడిని మనం కలిగి ఉన్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారిని తెలుగు నేలపై పుట్టించిన శ్రీ వెంకటేశ్వరుడికి నమస్సుమాంజలి అర్పిస్తున్నాను.